ఏంటి మురుకులు చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాళ అయితే పాలతో చేసిన మురుకులండి. చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగా వచ్చాయండి. క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు, అంత బాగా వచ్చిందే ఈ మురుకులండి. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాల్టి వీడియో ఏంటంటే పాలండి, పాలతో చక్లీలు చాలా వెరైటీగా ఉంటుందనేసి చక్లీలు చేస్తున్నా అండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్గా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పాలతో చక్లీలు అండి. మురుకులు అంటారు, చక్లీలు అంటారు, ఇలా చాలా రకాలుగా అంటారు. నేనైతే పాలతో ఇవాళ చేస్తున్నాను. దీనికైతే ఏమేమి కావాలో చూసేద్దాము. 1 కప్పు పాలు కావాలి, అలానే 1 కప్పు బియ్యము, అలానే పప్పులు అండి, మిల్లు ఆడిచ్చినది. ఇదైతే ఒక పిండి, ఆ పిండి 1 కప్పు, అలానే కారము, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నువ్వులు, అలానే వాము అయితే జీర్ణానికి బాగా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మురుకులు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ 1 కప్పున్నర వేసుకుంటున్నాను నేనైతే. 1 కప్పున్నర పిండి అండి. ఇదైతే బియ్యము పప్పులు 2 గ్రైండ్ చేసుకున్నదండి. చూడండి, ఇలా 1.5 కప్పు తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా నువ్వులు, అలానే వాము, అలానే రుచికి సరిపడా ఉప్పు, కారము, అలానే జీలకర్ర, మొత్తం అయితే ఇలా అన్నీ వేసేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్నాక చూడండి, ఇదైతే పల్లీల పొడి, పల్లీలు వేయించి మిక్స్ చేసుకున్నదండి. ఇదైతే ఇది 1 స్పూన్ అంతా వేసుకోవాలండి. వేసుకుంటే కరకరలాడుతాయండి. అలానే కొద్దిగా వంట సోడా వేసుకున్నామంటే గుల్లగా చాలా బాగుస్తాయండి మురుకులు అనేటివి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అలానే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలండి. ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా కారము, ఉప్పు మనం వేసుకున్న అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ మనం చక్లీల పిండి అనేది సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి, చూసారా, ఇలా కొద్దిగా వేసుకుంటే అలా లూజ్ కాకుండా గట్టిగా కాకుండా బాగా వస్తాయండి. పాలతో మురుకులండి చాలా బాగుంటాయి. వెరైటీగా ఉంటుంది అనేసి ఇవాళ చేస్తున్నా అండి. మా పిల్లలకు, మా ఆయనకు చాలా ఇష్టం అండి ఈ మురుకులు అంటే. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు ఉన్నాయి, దోశలు ఉన్నాయి, అలానే ఇడ్లీలు ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి. చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య వ్యూసే రావట్లేదండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎన్ని చేసినా రావట్లేదే అనేసి. చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడైతే గోరువెచ్చని పాలు తీసుకున్నానండి. ఇక్కడ 1 కప్ అయితే సరిపోతున్నాయి. చూసారా, అంత సాఫ్ట్గా లేకుండా, అంత గట్టిగా లేకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి మురుకులు. మేమైతే ఇక్కడ చక్లీలు అంటామండి ఇవి. చూసారా, ఇలా సాఫ్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా తడుపుకొని అయితే ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసి చిన్న మంట మీద పెట్టేసుకున్నా అండి.
చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇది బాగా నానింటుంది. ఇప్పుడైతే ఇవి 2 ఉండలుగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇలా చేసుకున్న పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడైతే నేనైతే ఇది తీసుకున్నా అండి, చెక్లీలు చేసేదండి. ఇదైతే ఒకటి ఉండేదైతే తీసుకుంటున్నా అండి. ఇక్కడ ఇదైతే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, మొత్తం ఇలా రాసుకున్నామంటే మనకు ఇక్కడ సైడ్లకి ఏమీ అంటకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా వేసుకున్నారంటే ఈ పిండి అనేది దీనికి ఎక్కువ అతుక్కోదండి. ఇప్పుడైతే మనం ఇది రోల్ చేసుకున్నది ఉంది కదా, ఇక్కడ ఇలా వేసుకోవడం ఒక 2 సార్లు అయితే అవుతుందండి, అంతే. చాలా ఓపికగా చేసుకున్నామంటే 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. మనం ఓపికతో చేసుకున్నామంటే త్వరగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి ఈ మురుకులు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా టైట్గా అయితే పెట్టేసుకుని ఇక్కడ చిన్నగా ఇది తిప్పుకోవడమే అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనకు ఎలా కావాలంటే అలా అయితే వస్తాయండి. చూసారా? చెక్లీలు అయితే పెద్దగా కావాలంటే పెద్దగా, ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవడమే అండి. చూసారా? నేనైతే ఇలా చేశాను చిన్నగా. చూడండి, బయట కొంటాం కదా అలానే ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఇంట్లోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చు అండి. బయట ఏం ఆయిల్ వాడతారో మనకైతే తెలియదు కదా, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. కాబట్టి ఇలా ఇంటిల్లిపాది ఇష్టంగా తినేలా ఇంట్లోనే చెక్లీలు ఇలా చేసి పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైందండి. ఇలా ఒక్కొక్కటి వేసుకున్నారంటే అచ్చం బయట కొనేలా ఉండే చెక్లీలు అండి ఇవైతే. చిన్న మంట మీద పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చూసారా? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చాయి. ఇలా ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మిగతావి కూడా ఇలానే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి మీరు కూడా. చూసారా? రౌండ్గా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, మురుకులు అయితే ఇలా మొత్తం అయితే అన్నీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూడండి, చాలా కరకరలాడే మురుకులు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.